వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఏ అనే లెటర్ తోటి కనుక మనం చూసుకుంటే, ఎస్పెషల్లీ అశోక్ అనేటువంటి లెటర్ నేమ్ తోటి కనుక మనం చూసుకుంటే 2025లో వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే పాజిటివ్స్ ఏముంటాయి, నెగిటివ్స్ ఏముంటాయి, అంటే ప్లస్లే ఉంటాయి, మైనస్లే ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. 2025లో కంప్లీట్గా అశోక్ అనేటువంటి లెటర్కి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏముంటాయి అనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. సో లెటర్ ఏ అనేది చాలా చాలా పవర్ఫుల్ లెటర్, స్పిరిచువల్ లెటర్. పైకి బాగా ఎదిగే లెటర్లో టాప్ లెటర్లో ఏ లెటర్. సో ఏ, ఎన్, కే, ఆర్ ద టాప్ లెటర్స్. ఎన్, ఏ, ఆర్, కే. సో ఈ ఏకి ఓంకారంకు ఉన్నంత శక్తి ఉంది. లెటర్ ఏతో పేరున్న వాళ్ళు చాలా మంచి స్టేజ్కి వెళ్తారు. ఏ అంటే వన్ అంటే సూర్య భగవానుడి దయ వల్ల క్రమశిక్షణ, పట్టుదల, గెలిచే నేర్పు, ఓర్పు, ఎలాంటి రిస్క్లన్నా తీసుకుంటారు, గెలుస్తారు. మరి ఏతో అన్ని లెటర్స్ బాగుంటాయా, అన్ని పేర్లు బాగుంటాయా? ఏతో ఖచ్చితంగా ఉండవు. ఏతో అనిల్ అంటే అప్పుల పాలవ్వడము లేదా విడాకులు, భార్యతో విపరీతమైన కొట్లాట్లు. ఎంతమంది అనిళ్ళు భార్యతో చక్కగా కాపురం చేసుకున్నారు నాకు వాట్సాప్ పెట్టండి. నా వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సో అనితలో కాపురంలో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు. అఖిల 13వ నంబర్, మృత్యు నంబర్. ఈ నంబర్ వాళ్ళు చనిపోయే నిమిషం వరకు బాగుంటారు. మనం చనిపోయే ముందు రోజు పోయి చెప్పినా బాగాలేదంటే బాగున్నామంటారు. ఆ మరుసటి రోజు వాళ్ళు ఉండరు. సో ఏతో చాలా పేర్లు. ఆనంద్ 16వ నంబర్, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. ఆద్య DHYAలో 12 నంబర్ ఉంది, రివర్స్ లైఫ్, జీవితం తలకిందులు. అక్షరాలో కూడా 12. సో కామన్ నేమ్స్ ఇవి. సో అఖిల్, హీరో అఖిల్ 12 నంబర్ వల్ల పెళ్ళి కుదిరి ఎంగేజ్మెంట్ అయ్యి 12 అంటే రివర్స్ అవ్వాలి, తలకిందులు అయ్యింది. అండ్ 13 ఉంది, కష్టపడిన సినిమాలు ఆడకూడదు. ఒక్క సినిమా హిట్ అయితే 10 సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అక్కడ వాళ్ళ ఇంట్లో అందరూ అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, ఈయనొక్కడే అక్కినేని అఖిల్. ఇది మ్యాచ్ కాలేదు. అతని పేరు కూడా ఎంతో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యేవాడు. పోనీ ఎంతో లేదు, అఖిల్లో మార్పు చేసుకోవాలి. ఆ ఎనర్జీని, పాజిటివ్ వైబ్రేషన్స్ని, ఏంజల్స్ నంబర్స్ పెట్టుకొని సినిమాల పరంగా, కాపురం పరంగా, ఆర్థిక పరంగా హిట్స్ మీద హిట్స్ కొట్టేలాగా నా దగ్గర గైడెన్స్ ఉంది. సో వస్తే సినిమా ఫీల్డ్లో 90% మన గైడెన్స్ తీసుకుంటారు. సో ఖచ్చితంగా అఖిల్ కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అశోక్ అనే పేరులో ఏముంది? ASHOK. సో కొంతమంది అశోక్ అంటారు, కొంతమంది అశోక అంటారు. అశోక్లో 5 అక్షరాలు. 5 అక్షరాల్లో పేరుడం వల్ల ప్లస్ ఏంటంటే వీళ్ళు మంచి మాటకారులుగా ఉంటారు, మార్కెటింగ్ రంగంలో బాగా రాణిస్తారు, మాటలు చెప్పి ప్రోడక్ట్ సేల్స్, రియల్ ఎస్టేట్లో ప్లాట్ల సేల్స్ చేయగలరు. 5 లెటర్స్లో ఉండడం ఒక ప్లస్. 5 అంటే పంచభూతాల దీవెన. అందుకే పియర్స్, పాండ్స్, లిరిల్, మాజా, ఏరియల్, పెప్సీ, ఎక్సైడ్, లాయిడ్, చాలా పెద్ద పెద్ద కంపెనీస్, విప్రో బాగా క్లిక్ అయ్యాయి. సో 5 లెటర్స్లో ఉండడం వల్ల 5లో దుర్గా, 5లో అల్లా, 5లో జీసస్, 5లో అయ్యప్పమాలే స్వామి. స్వామి అంటాం, సుబ్బారావు గారు అనం, స్వామి గారు అంటాం, స్వామి బాగున్నారా. సో 5 లెటర్స్. సో ఈ అశోక్లో కూడా 5 లెటర్స్. 5లో ఉండడం వల్ల ఒక రకమైన శక్తి ఉంది, పాజిటివ్ ఉంది. కానీ అశోక్లో 2 సిస్టమ్స్లో, చాల్డీన్ సిస్టంలో, పైథాగరస్ సిస్టంలో 18 నంబర్. ఏ అంటే 1, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఓ అంటే 7, కే అంటే 2. సో టోటల్ వాల్యూ ఆఫ్ ద నేమ్ ఈజ్ 18. ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుల్లోంచి రక్తం కారకూడదు, వెన్నెలు కారాలి. అంటే లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు. అంటే హ్యాపీగా ఉండాలి, హ్యాపీ లేదు. భార్యతో కాపురం బాగుండాలి, కాపురం బాగాలేదు. ప్రశాంతంగా ఉండాలి, కొట్లాడుతుంటాడు, చిన్న విషయం పెద్ద చేసుకుంటాడు. అదే విషయాన్ని
2 రోజులు 3 రోజులు స్మరించుకుంటూ అదే విషయాన్ని మళ్ళా కొట్లాట్లు లేపుతాడు. సో 18 నంబర్ని చంద్రముఖి నంబర్ అంటాము. ఈ నంబర్ వాళ్ళకి పెళ్ళి లేట్, పోనీ అమ్మాయి బలంతో ఈ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది అనుకోండి, పెళ్ళైన రోజు నుంచి కొట్లాట, పెళ్ళైన రోజు నుంచే కొట్లాట్లు, మనస్పర్ధలు. దీన్ని డైవర్స్ నంబర్స్ అంటారు. డబ్బుకి డైవర్సు, మనశ్శాంతికి డైవర్సు, భార్యకి డైవర్సు. అండ్ అశోక అని వాడితే 6 అక్షరాలకి 19, 6 శుక్రుడు, 90 అండ్ 1 సూర్యుడు. దీనివల్ల కోపం ఎక్కువ అవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది, అండ్ లైఫ్కి అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ప్రతి గాంధీ 1 ప్రతి ప్రసాద్ 1 ప్రతి రమేష్ 1 రాజేష్ 1 శాంతి అశాంతి కారణం 1 గీతాలో 1 జ్యోతిలో 1 ఈ 1 వస్తే జీవితం పాడైపోతుంది. సో 1 సూర్యుడు 6 శుక్రుడు, ఈ కలయికలో ఎవరి పేర్లు ఉండొద్దండి. ఎన్నో మనకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒక పేరు పెట్టాలంటే 100 జాగ్రత్తలు. చాలామంది ఆ ఇంట్లో అర్ధాయుష చనిపోయిన పిల్లోడి పేరు, ఒక తమ్ముడు ఉంటాడు, వాళ్ళ అన్న చచ్చిపోయి ఉంటాడు ఒక 2 years బ్యాక్ యాక్సిడెంట్లో, ఈయన కొడుకు పుడితే ఆయన పేరు పెట్టుకుంటాడు. ఇలా అర్ధాయుష్తో పోయిన వాళ్ళ పేర్లు పెట్టుకోవద్దండి. ఆ పేరులో రాంగ్ నంబర్స్ వల్లే ఆయన అర్ధాయుష్తో పోయినాడు. మళ్ళీ మీ బిడ్డను ఎందుకండి పాడు చేస్తారు? మీ బిడ్డ పుట్టిన డేటు, టైము, సంవత్సరం బట్టి ఆయనకు ఒక పేరు వస్తుంది. బలవంతంగా చనిపోయిన వాళ్ళ పేర్లు రుద్దకండి, ఇది మంచిది కాదు. సో అశోక్లో 18 నంబర్, అశోకాల 1 నంబర్ వల్ల లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీ పేరు అశోక అయినా మీ పేరులో కరెక్షన్ అవసరం. నేను మీ పేరులో చక్కటి ఏంజల్ నంబర్స్ పెట్టి డబ్బుని పిలుచుకునేలాగా, అదృష్టాన్ని పిలుచుకునేలాగా, ఆయుష్ని పిలుచుకునేలాగా పెట్టిస్తాను. సో స్క్రీన్లో కనిపించే 7 నంబర్స్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవాలంటే మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5th ఫ్లోర్లో ఉంటాను, ప్రతిరోజు ఉంటాను. నేరుగా రాలేమండి అనుకుంటే ఆన్లైన్ అపాయింట్మెంట్. నేరుగా వచ్చిన వాళ్ళు సమస్యలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కూర్చుంటేనే మీ పేరులో ఉన్న డిఫెక్ట్స్, సమస్యలు నేనే చెప్తాను, పరిష్కారం నేనే ఇస్తాను. లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్, హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ. లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. 5 ఏళ్ళ క్రితం తీసుకుని వస్తున్నారు, సార్ స్టోన్ ఏదేస్తే బాగుంటుంది, 5 ఏళ్ళకి ఇంకా వేయలేదా? వేయలేదు సార్, కరెక్షన్ ఇచ్చాము, బాగానే ఉంది. ఇవి రక్షణ అండి, దైవ రక్షణ అండి. స్టోన్స్ వేసుకుంటే మన బాడీలో చెడు తీసేస్తాయి. మొహం కడుగుతాం కదా సోప్ వేసుకొని, బాగా మెరిసిపోతాం కదా. ఈ రక్తాన్ని, మాంసాన్ని ఎవరు కడగాలి? లక్కీ స్టోన్స్ కడగాలి. అందుకే లక్కీ స్టోన్స్ చేతిలో వేసుకొని బిర్యానీలు తింటే స్టోన్స్ చచ్చిపోతాయి. మెడలో వేసుకుంటే మీరు ఏది కావాలన్నా మీ తిండి అలవాట్లు నేను మానిపీలేను, వద్దని చెప్పను, మీ ఇష్టం. బట్ తినేవాళ్ళు చేతిలో వేసుకొని ఈ ఎన్వీలు, చికెన్లు, బిర్యానీలు తిన్నప్పుడు ఆ స్టోను గాయపడుతుంది. గాయపడి దెబ్బలు తిన్న స్టోన్స్ మనకు అదృష్టాన్ని ఇవ్వదు. ఈ శక్తులు ఎవరు చూడకూడదు. నజర్, దిష్టి మెడలో వేసుకోండి, వెండిలో వేసుకోండి, బంగారులో వద్దు. మంచి ఫలితాలు. నేమ్ కరెక్షన్, లక్కీ స్టోన్ 2 ఇంపార్టెంట్. సో నన్ను నేరుగా కలవాలంటే మణికొండలో, ఆఫ్లైన్ అయితే ప్రతిరోజు ఫీజు కట్టి నాకు 24 రిప్లై ఇస్తాను. సో బాగలేని వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, కష్టపడిన డబ్బు రాని వాళ్ళు, భార్యాభర్తలు కొట్లాట్లు ఉన్నవాళ్ళు నన్ను సంప్రదిస్తే చక్కటి వైబ్రేషన్లో పెట్టి మీ సమస్యకి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడతాను. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు.
సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం. బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరికీ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 మంత్స్, 5 మంత్స్, 1 ఇయర్ పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 వీక్ 10 డేస్ పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.